హలో అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. ఈరోజు వచ్చేసి మా ఊర్లో బోనాలు అనమాట. ఆల్రెడీ షార్ట్ పెట్టాను, మీరు చూసినట్టయితే ఇది లాంగ్ వీడియో. మా ఊర్లో బోనాలు అనేది చాలా బాగా అవుతాయి అనమాట. అసలు ఎంత బాగా అవుతాయి అంటే ఈసారి ఏంటంటే వర్షం పడింది, ఇది చాలా పెద్ద ఫాల్ట్. లేకుంటే ఎంత అంగరంగ వైభవంగా చాలా బాగా అవుతుంది అనమాట. టైంకి ఏంటంటే బోనాలు వెళ్ళే టైంకి సడన్గా వర్షం అనేది ఆగిపోయింది అనమాట. అలానే దబదబా అందరు వాళ్ళు దబదబ స్పీడ్గా వెళ్ళిపోయారు. లేకుంటే ఎంత బాగా అవుతుందంటే చాలా బాగా అవుతున్నాయి. మార్నింగ్ అయితే మా ఆయన, మా తమ్ముడు, మా డాడీ వాళ్ళందరూ కోడిని అది చుట్టూ తిప్పుకొస్తారు కదా, అలా తిప్పుకొచ్చి దాన్ని కూర వండుకొని తినాలన్నమాట. ఇంకా మా ఆయన ఆ పనికి మాత్రం మా ఆయన, మా తమ్ముడు, మా డాడీ వాళ్ళు వెళ్ళారు. కోడిని తిప్పుకొని వచ్చేసారనమాట. మా ఊళ్ళో ఎప్పుడు ఆగస్టులో మంగళవారం నాడు మాత్రమే జరుపుతారు ఈ బోనాల పండుగని. ఇంకా ఇప్పుడు ఇలాంటి వర్షం వల్ల చాలా ఇబ్బంది అయిందండి, లేకుంటే చాలా బాగా అవుతుండే. అమ్మవారిని మాత్రం చాలా బాగా అలంకరించారు. కొంతమంది నైవేద్యాలు పెట్టి ఒడిబియ్యం కూడా పోసారు. అసలు మేము వెళ్ళి దర్శనం చేసుకుందామంటే కూడా వీలు పడలే. అసలుకి చాలా వర్షం పడింది, మార్నింగ్ నుంచి కురుస్తూనే ఉందన్నమాట అసలుకి. ఇంకా వీళ్ళైతే ప్రసాదాలు పెడుతున్నారనమాట మార్నింగ్. అలాగే పోతురాజు బోనం అని అలా అని చాలా మంచిగా జరిగేదన్నమాట. ఈసారి నిరాడంబరంగా జరిగిపోయింది ఈ బోనాల పండుగ. చూడండి, కురుస్తూనే ఉంది అసలుకి. ఇప్పుడైతే మా అమ్మ బోనం ఎలా తయారు చేస్తుందో చూపిస్తాను. మా అమ్మ ఇలాగా బియ్యం పోసి ఇలా పెట్టేసుకొని సింపుల్గా చేస్తుంది అనమాట మా అమ్మకి ఇంకా అమ్మవారిని దించి అంత అనేది రాదు. సో మా అమ్మ సింపుల్గా ఇలానే చేస్తా, ప్రతి సంవత్సరం ఇలానే చేస్తుంది అనమాట. పోయినసారి మా అక్క ఎత్తుకుంది, ఈసారి మా అమ్మే ఎత్తుకుంటుంది. ఆ చిన్న మొలకల తొట్టి ఉంది కదా, మా చిన్ను ఇక్కడ రెడీ అయి కూర్చుంది కదా, తనే తీసుకుంది అనమాట. అదే తనే ఎత్తుకుంది. ఈ ఇది కూడా డ్రెస్ కనిపిస్తుంది కదా, ఇది మా పాప కోసమే. యాక్చువల్గా డ్రెస్ సేమ్ ఇద్దరికి, మా చిన్న పాప ఉంది కదా, మా చిన్న చెల్లెలు, తనకి మా కూతురికి ఇద్దరు బిడ్డలు అవుతారు నాకు. మా చిన్న కూతురికి నా కూతురికి సేమ్ కొట్టించింది అనమాట డ్రెస్. మా అక్కనే కొట్టించింది మా పాపకు కూడా. మా అమ్మ అయితే ఇలాగా చింతపండు పిసికి అందులో ఉల్లిగడ్డ సంథింగ్ ఏమేమో వేస్తుంది అనమాట, బెల్లము, అమ్మవారికి నైవేద్యంగా. మా అమ్మ ఒక్కటి చాలా బాగా చేసుకుంటుంది, ఓపికగా, ఇష్టంతో, భక్తి ఎక్కువ మా అమ్మకి. మా అమ్మ అయితే ఇలా రెడీ చేసేసింది సింపుల్గా. మా బోనాల పండుగ ఇలానే అవుతుంది అనమాట. ఇదిగా మా బాబు అయితే రెడీ అయిపోయింది, నేను రెడీ చేశాను. మా అమ్మ అయితే పెద్ద ముత్తైదకి గంధం పెడుతుంది, పసుపు పెట్టింది. నా పక్కన ఆంటీ అనమాట, రెంట్కి ఉంటుంది. ఇది మా అక్క వాళ్ళ పెద్ద కూతురు అనమాట. గంధం పెట్టేసుకొని ఇంకా బోనాలు వెళ్తే ఇంకా మాట్లాడుతూ బోనాలు అయితే స్టార్ట్ అయ్యాయి. డప్పు సౌండ్కి మేము ఇంకా బయటకు వెళ్తున్నాం అన్నమాట. మా చిన్నుకి మొలకల తొట్టి, పెద్ద బోనం మా అమ్మ ఎత్తుకుంటుంది. ఇదిగో చూపిస్తాను మీకు, చూడండి అలా అక్కడ స్టార్ట్ అయ్యాయి. మీకు చూసినట్టయితే చూడండి, అక్కడ కనిపిస్తుందా మీకు? అక్కడ జూమ్ చేస్తే కనిపిస్తుంది మీకు. ఓకే, అక్కడ వెళ్ళిపోతున్నాయి బోనాలు. ఇది మా బావ, మా తమ్ముడు, ఇక్కడ మా పక్కన వదిన వాళ్ళు అనమాట, వదిన వాళ్ళ పిల్లలు. చూడండి బాగా చేస్తుంది వదిన కూడా బోనము. మా ఇంటి దగ్గర నుంచి నాకు దగ్గర ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే, 2 కిలోమీటర్స్ ఐ థింక్ సో. మా పాపనైతే మా బావ ఎత్తుకున్నాడు. యాక్చువల్గా ఏంటంటే పాప పడుకుంది, మధ్యలోనే ఇంటికి తీసుకొచ్చేసారనమాట. మా పాప పడుకుంది అమ్మవారి దర్శనం చేసుకోకుండానే. నిజంగా లిటరల్లీ ఎలా చెప్తారో తెలీదు కానీ కరెక్ట్ టైంలో మార్నింగ్ నుంచి కురుస్తుంది కంటిన్యూస్గా. కరెక్ట్గా బోనాలు వెళ్ళే సమయంలో కరెక్ట్ 5 o'clock, 5:30 ఐ థింక్ సో, ఆ టైంలో వర్షం అనేది ఆగిపోయింది. మళ్ళీ అంత బోనాలు ఎక్కడెక్కడ అయిపోయాక రిటర్న్ అయిపోతుంటే మళ్ళీ మెల్లగా స్టార్ట్ అయిందనమాట వర్షం. అదే దేవత మహిమ అనమాట.
అసలు మార్నింగ్ నుంచి అది కంటిన్యూస్గా అసలు ఆగకుండా పడుతూనే ఉందన్నమాట. ఇదిగోండి వీళ్ళైతే మా బావ, మా ఆయన పక్కన ఉన్నది మహేష్ అన్న అన్నమాట. పక్కన రెంట్కుంటారు, చాలా ఏళ్ళ నుంచి మా ఇంట్లోనే రెంట్కున్నారు. ఇదిగోండి ఇది గుడి ప్రాంగణం అనమాట. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అమ్మవారిది గుడి చిన్నగా ఉన్న చాలా బాగుంటుంది. ఇది అమ్మవారి సన్నిధి. అమ్మవారి చూడండి చాలా కనుల విందుగా ఉంది కదా, చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. ఇది అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారనమాట. ఎవరెవరు తెచ్చినారో అమ్మవారికి నైవేద్యంగా అంతా అక్కడ పెట్టేస్తారు. అసలుకి ఇంత ఫ్రీ స్పేస్ ఉంది కదా, అసలుకి వర్షం పడకుండా మాత్రం ఈ స్పేస్ కూడా మనకి కనపడేది కాదు. నాకు అసలు వీడియో తీయడానికి కూడా అసలు కుదిరేది కాదు. అసలు అంత రష్ ఉంటుంది అన్నమాట. అసలు ఇంత స్పేస్ కూడా ఉండదు. ఈసారి చాలా రష్ తక్కువ ఉంది వర్షం వల్లనే. ఓకే, ఇదండి ఇవాళ వీడియో. మా బోనాల పండుగ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. ప్లీజ్ మాకు సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ మాకు కావాలి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.